గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు వార్ అకాడమీ. సో ఈరోజు వచ్చేసి మనము ఫండమెంటల్ రైట్స్ ఇండియన్ పాలిటీలో చూస్తున్నామండి. రైట్, ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి సో మన రాజ్యాంగంలో వచ్చేసి పార్ట్ 3లో, ఓకే, రాజ్యాంగంలో వచ్చేసి పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 15 వరకు ఏం చెప్తుంది అంటే సో ప్రాథమిక హక్కుల గురించి చెప్తుందండి. రైట్, సో ఈరోజు వచ్చేసి మనం ఏమేమి చూస్తున్నాం అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, అంటే ప్రాథమిక హక్కుల చారిత్రక నేపథ్యం ఏంటని చూస్తున్నాము. అలానే రెండవది వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్ మనం ఏమేమి చూస్తామంటే అసలు హక్కు అంటే ఏంటి అసలు, ఓకే, అండ్ ఎనీ టైప్స్ ఆఫ్ హక్కులు ఉంటాయి. ఒకటి న్యాచురల్ రైట్స్ అంటే సహజ హక్కులు, రెండవది చట్టపరమైన హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి చూస్తాం. రైట్, సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రాథమిక హక్కుల్ని కొంచెం డీటెయిల్గా చూస్తాం అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏం చూస్తున్నాం అంటే అసలు ప్రాథమిక హక్కులకి లక్షణాలు ఏంది, అసలు ఏ లక్షణాలు ఉంటాయి. అండ్ అలానే ప్రాథమిక హక్కుల్లో వచ్చేసి మనము సో ఏమంటారు రాజ్యము అనే ఒక పదం వస్తుందండి, స్టేట్ అంటే దీని డెఫినేషన్ ఏంది, అసలు రాజ్యం అంటే ఏంది అనేది కూడా మనం చూస్తాం. అలానే సో లా ఇన్కన్సిస్టెన్స్ విత్ ఫండమెంటల్ రైట్స్, సో ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా చట్టాల గురించి కూడా తెలుసుకుంటాము. అండ్ ప్రాథమిక హక్కులు అవలోకనం అంటే ఫండమెంటల్ రైట్స్ ఎట్ ఎ గ్లాన్స్, అంటే కంప్లీట్గా ప్రాథమిక హక్కులు ఏందనేది కూడా మనం ఇక్కడ చూస్తాము. అండ్ విదేశీయులకు మరియు పౌరులకు గల ప్రాథమిక హక్కులు ఏందనేది కూడా ఇక్కడ చూస్తాం అన్నట్టు. రైట్, సో ఈరోజు లెక్చర్లో సో ఈ టాపిక్స్ అన్ని నేను డిస్కస్ చేస్తాను. రైట్, సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అసలు ప్రాథమిక హక్కుల చారిత్రక నేపథ్యం ఎందుకు చూద్దాం. రైట్, ఒకసారి చారిత్రక అబ్జర్వ్ చేస్తే మనం 1895లోకి వెళ్తే 1895లో వచ్చేసి మనకి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కనపడతారు. ఈ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఏమని చెప్పారు అంటే ఒక స్వరాజ్ బిల్లుని ఇతను రాశాడు అన్నట్టు. ఈ స్వరాజ్ బిల్లులు ఏమని చెప్పాడు అంటే ప్రాథమిక హక్కుల గురించి ప్రతిపాదించాడు. అంటే మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఉంటే బాగుంటుందని మొట్టమొదటిసారిగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వరాజ్ బిల్లులో ఇతను ప్రతిపాదించాడు. ఎప్పుడు 1895లో. ఆ తర్వాత వచ్చేసి 1911లో కలకత్తాలో ఒక సమావేశం జరిగిందండి. ఈ సమావేశం ఎవరు కండక్ట్ చేస్తారంటే భారతీయ జాతీయ కాంగ్రెస్ కండక్ట్ చేస్తుంది. అయితే భారతీయ జాతీయ కాంగ్రెస్ ఏమని చెప్పింది అంటే ప్రాథమిక హక్కుల పైన ఒక తీర్మానం కూడా చేసింది అన్నట్టు. ఎప్పుడు 1911లో అన్నట్టు. అలానే సో మహాత్మా గాంధీ గారు 1922లో ఏం చేస్తారంటే మహాత్మా గాంధీ ఏమన్నాడు అంటే ప్రజల హక్కుల గురించి యంగ్ ఇండియాలో ప్రస్తావించినట్టు. ప్రజల హక్కుల గురించి యంగ్ ఇండియాలో ప్రస్తావించినట్టు. రైట్, సో ఇది 1922లో జరిగింది. అలానే క్రమేపీ 1925లో అనిబ్సెంట్ ఏం చేసిందంటే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లుని ఐర్లాండ్ రాజ్యంలో ఎలా అయితే ప్రస్తావించారో అలాంటివే భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు ఇవ్వాలని అనిబ్సెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లో మెన్షన్ చేసింది. అండ్ 1927లో వచ్చేసి మన భారత జాతీయ కాంగ్రెస్ మద్రాసులో ఒక మీటింగ్ జరిగింది అన్నట్టు. దానికి ఎవరు అధ్యక్షుగా ఉన్నారు అంటే ఎంఏ అన్సారీ. ఓకే, ఎంఏ అన్సారీ. ఈ ఎంఏ అన్సారీ కూడా ఏమని పేర్కొన్నారంటే ప్రాథమిక హక్కుల గురించి పేర్కొన్నారు అన్నట్టు. నెక్స్ట్ 1928లో వచ్చేసి మోతీలాల్ నెహ్రూ కమిటీ కూడా వాళ్ళు కూడా ఒక నివేదికను తయారు చేశారు అన్నట్టు. ఆ నివేదికలో కూడా ఏమని మెన్షన్ చేస్తారు అంటే ప్రాథమిక హక్కుల గురించే మెన్షన్ చేశారు అన్నట్టు. ఒకసారి గమనించండి, మనకి 1895లో మొదలైంది ప్రాథమిక హక్కుల గురించి. రైట్, సో అండ్ ఇప్పుడు వచ్చి 1931లో వచ్చేసి కరాచీలో ఒక మీటింగ్ జరిగిందండి. ఓకే, ఈ జరిగిన సమావేశంకి అధ్యక్షుడు ఎవరు ఉన్నారంటే వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. వల్లభాయ్ పటేల్ గారు కూడా ఏమని చెప్పారు, ప్రాథమిక హక్కుల గురించి అండ్ ప్రాథమిక హక్కుల డిమాండ్ గురించి కూడా ప్రతిపాదించారు అన్నట్టు. ఇక్కడ మరొకసారి గాంధీ గారు 1931లో
రెండవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందండి. ఈవెన్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మహాత్మా గాంధీ గారు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చాలని ప్రతిపాదించారు. ఏ సమావేశంలో? రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నట్టు, రైట్. అండ్ సో క్రమేపీ 1945లో 1945లో వచ్చేసి ఓకే, సో ఒక కమిటీని ఏర్పాటు చేయండి. దానికి అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే తేజ్ బహదూర్ సాప్రూ. ఈ తేజ్ బహదూర్ సాప్రూ కూడా ప్రాథమిక హక్కుల గురించి డిమాండ్ చేశారు. అండ్ చివరికి ఏమంటారు, రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డ తర్వాత, సో రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డప్పుడు ఈవెన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కుల గురించి అండ్ సబ్ కమిటీలో జేబీ కృపాలని నియంత్రణలో కూడా ప్రాథమిక హక్కుల గురించి ఉండాలని చెప్పింది, రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ యూపీఎస్సీలో కూడా అడిగారు ఇది. ఓకే, అంటే ప్రాథమిక హక్కుల గురించి ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సబ్ కమిటీ ఎవరి నియంత్రణలో ఉందంటే జేబీ కృపాలని, రైట్. అండ్ అలానే ఓవరాల్గా వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో ప్రాథమిక హక్కుల గురించి కూడా ఇక్కడ ఏమంటారు ప్రతిపాదించారు అన్నట్టు, రైట్. సో ఇలా మనకి ఏమైపోయింది అంటే, సో రాజ్యాంగం గురించి ఏమంటారు 1895 నుంచి మొదలు పెడితే చివరికి రాజ్యాంగ పరిషత్ ఏం చేసింది అంటే ఈ ప్రాథమిక హక్కులని మన భారత రాజ్యాంగంలో ఓకే మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు. అయితే ఇంకా ప్రీవియస్కి వెళ్తే, ఇంకా ముందుకెళ్తే మనకి ఏమంటారు 1215లో, సో 1215లో వచ్చేసి ఇంగ్లాండ్కి, సో ఇయర్ 1215లో వచ్చేసి ఇంగ్లాండ్ కింగ్ వచ్చేసి అప్పుడు ఎవరు ఉన్నారు అంటే జాన్. ఓకే, జాన్ ఉన్నారండి. అయితే ఇతని మీద బ్యారన్స్ ఒత్తిడి చేయడం వల్ల బ్యారన్స్ బాగా ఒత్తిడి చేశారు అన్నట్టు. ఎప్పుడైతే బ్యారన్స్ ఒత్తిడి చేశారో ఎవరి మీద? ఇంగ్లాండ్ రాజధాని కింగ్ జాన్ మీద. అప్పుడు ఏం చేశాడంటే 1215వ సంవత్సరంలో, సో ఇయర్ 1215వ సంవత్సరంలో కింగ్ జాన్ మ్యాగ్నా కార్టా చార్టర్ని రిలీజ్ చేశారు. ఏంటంటే మ్యాగ్నా కార్టాని రిలీజ్ చేశారు. మ్యాగ్నా అంటే ఏంటంటే మీనింగ్ పెద్దది అని అర్థం, రైట్. సో కార్టా అంటే ఏంటంటే చార్టర్. కార్టా అంటే ఏంది? చార్టర్, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇందులో ఏమని ఉన్నాయంటే మొట్టమొదటిసారిగా మనకి ఏమంటారు ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావన ఎక్కడ వచ్చింది అంటే ఈ మ్యాగ్నా కార్టాలోనే వచ్చింది అన్నట్టు, రైట్. సో మ్యాగ్నా కార్టాలోనే మొట్టమొదటిసారి పౌరుల హక్కుల గురించి లిఖితపూర్వకంగా మెన్షన్ చేసింది అంటే ఇదే మ్యాగ్నా కార్టా అన్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బిల్ ఆఫ్ రైట్స్. ఓకే, అలానే బిల్ ఆఫ్ రైట్స్. అండ్ ప్రాథమిక హక్కుల గురించి అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ అని ఉందండి. ఓకే, అమెరికా రాజ్యాంగంలో ఒకటి బిల్ ఆఫ్ రైట్స్ ఉంది. ఆ బిల్ ఆఫ్ రైట్స్లో ప్రాథమిక హక్కులు ఉన్నాయి అన్నట్టు. అయితే ఈ బిల్ ఆఫ్ రైట్స్లో ఉన్న ప్రాథమిక హక్కులనే భారతదేశం కూడా ఆ రాజ్యాంగం నుంచి ప్రాథమిక హక్కులు తీసుకోవడం జరిగింది, స్వీకరించడం జరిగింది. ఓకే, సో అయితే ఈ బిల్ ఆఫ్ రైట్స్ వచ్చేసి 1776లోనే బిల్ ఆఫ్ రైట్స్ అమెరికా రాజ్యాంగంలో ఉన్నాయన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈవెన్ 1789లో, సో ఇయర్ 1789లో వచ్చేసి ఫ్రెంచ్ జాతీయ సభ జరిగిందండి. ఈవెన్ ఫ్రెంచ్ జాతీయ సభలో కూడా మానవ హక్కుల గురించే ఇచ్చారు. మానవ హక్కులు అంటే ఏంది? లైక్ ఏ ఫండమెంటల్ రైట్స్ ఉండలేదు. అండ్ 1948లో వచ్చేసి డిసెంబర్ 10లో కూడా ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేసింది? సో ఇయర్ విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. ఓకే, అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గురించి 1948 డిసెంబర్ 10లో కూడా ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. కాబట్టి మన భారతదేశం కూడా ఇవి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగంలో పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి మొదలుపెట్టి ఆర్టికల్ 35 వరకు మనం
ప్రాథమిక హక్కులని చేర్చడం జరిగింది అన్నట్టు. రైట్, రాజ్యాంగ పరిషత్ చేంజ్ చేసింది, చేర్చారు అన్నట్టు. రైట్, సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, సో ఇంట్రడక్షన్ చూస్తున్నాం. అయితే రైట్ 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 అంటున్నాం కదా, అసలు రైట్ అంటే ఏంది? సో రైట్ అంటే ఏంటంటే హక్కు. హక్కు అంటే ఏంటి అంటే, హక్కు అంటే అవకాశం అని అంటున్నారు, లేదా అధికారం అని చెప్పవచ్చు. ఓకే, హక్కు అంటే ఏంది? ఇది నా హక్కు అంటే ఏంది? అది నా అవకాశం, అది నా అధికారం అని అర్థం అన్నట్టు. రైట్, సో హియర్ నా హక్కు అనగా ఏంటి అంటే అవకాశము అండ్ అధికారం అన్నట్టు. అయితే ఈ హక్కులు కూడా 3 రకాలుగా విభజించారండి. ఒకటి వచ్చేసి ఏంటంటే న్యాచురల్ రైట్స్. ఒకటి వచ్చేసింది న్యాచురల్ రైట్స్. సో న్యాచురల్ రైట్స్ అంటే ఏంది? సహజ హక్కులు. ఓకే, సహజ హక్కులు. సహజ హక్కులు అంటే ఏంది? పుట్టుకతోనే వస్తాయి అన్నట్టు. సహజ హక్కులు అంటే నేచర్ నుంచి వచ్చినాయి అన్నట్టు. ఓకే, ఇవి సహజంగా వచ్చిన హక్కుల్ని మనం ఏమని పిలుస్తాం అంటే సహజ హక్కులు అని పిలుస్తాం అన్నట్టు. ఇవి యూనివర్సల్. ఇవి వచ్చేసింది న్యాచురల్ రైట్స్ అనేది యూనివర్సల్ అంటే సార్వత్రికమైనవి. ఓకే, సార్వత్రికమే. అండ్ ఈ సహజ హక్కులన్నీ ప్రజలందరికీ వర్తిస్తాయండి, ప్రజలందరికీ వర్తిస్తాయి. అండ్ న్యాచురల్ రైట్కి ఎగ్జాంపుల్ వచ్చేసిందంటే జీవించే హక్కు. ఓకే, రైట్, సహజ హక్కు అనేది ఏంది? జీవించే హక్కు అనేది సహజ హక్కు. రైట్, సో ఇది న్యాచురల్ అంటే ఏంటంటే, న్యాచురల్ రైట్స్ అనేవి ఏంటంటే సహజంగానే వచ్చిన హక్కులని సహజ హక్కులు అని పిలుస్తారు అన్నట్టు. అంటే ఇవి చట్టం ద్వారా రావండి, సహజంగానే వస్తాయి అన్నట్టు. రైట్, ఇవి న్యాచురల్ రైట్స్ అన్నట్టు. రెండవది వచ్చేసి ఏంటంటే లీగల్ రైట్స్. సో లీగల్ రైట్స్, లీగల్ రైట్స్ అంటే ఏంది? చట్టపరమైన హక్కులు. చట్టపరమైన హక్కులు అంటే ఏంది? ఇవి చట్టం ద్వారా గుర్తించబడిన హక్కుల్ని మనం ఏమని పిలుస్తాం అంటే చట్టపరమైన హక్కులు అని పిలుస్తాం అన్నట్టు. రైట్, సో అలానే ఈ చట్టపర హక్కులు ఈవెన్ సమాజ ఆచారాలు అండ్ చట్టాలపైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. సో కొన్ని సమయాలలో ఈ చట్టపరమైన హక్కుల్నే పౌర హక్కులు అని కూడా పిలుస్తారు. ఓకే, పౌర హక్కులు అని కూడా పిలుస్తారు అన్నట్టు. రైట్, సో చట్టపరమైన హక్కులకి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఓటు హక్కు. ఓకే, ఇదే ఈవెన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో 2017లో అడిగాడండి. ఓకే, ఓటు హక్కు అనేది ఫండమెంటల్ రైటా, లీగల్ రైటా, న్యాచురల్ రైటా అని అడిగాడు అన్నట్టు. ఓకే, సో ఓటు హక్కు వచ్చేసి ఏంటంటే లీగల్ రైట్ అంటే చట్టపరమైన హక్కు అన్నట్టు. అండ్ పౌరసత్వం కూడా చట్టపరమైన హక్కే అండి. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్. థర్డ్ టైప్ ఆఫ్ హక్కు వచ్చేసి ఏంటంటే ఫండమెంటల్ రైట్. ఇంతకుముందు చెప్పినాం చట్టపరమైన హక్కులు అంటే చట్టం ద్వారా గుర్తించబడిన హక్కుల్ని మనం ఏమని పిలుస్తున్నాము? చట్టపరమైన హక్కులు అని పిలుస్తున్నాం. ప్రాథమిక హక్కులు అంటే ఇక్కడ వచ్చేసి ప్రాథమిక హక్కులు అంటే ఏంటంటే రాజ్యాంగ శాసనం ద్వారా, ఓకే, అంటే రాజ్యాంగ శాసనం ద్వారా గుర్తించబడిన హక్కులు. ప్రాథమిక హక్కుల్ని ఎవరు గుర్తిస్తున్నారు? రాజ్యాంగమే గుర్తిస్తుంది అన్నట్టు, చట్టం కాదండి. ఓకే, రాజ్యాంగ శాసనం ద్వారా గుర్తించబడిన హక్కుల్ని మనం ఏమని పిలుస్తున్నాము? ప్రాథమిక హక్కులు అని పిలుస్తున్నాం. రైట్, సో మరొక విషయం వచ్చేసి ఏంటంటే ఈ ప్రాథమిక హక్కులకి రాజ్యాంగపరమైన పరిరక్షణ కూడా ఉంటుందండి. ఓకే, రాజ్యాంగమైన పరిరక్షణ ఉంటుంది, అలాగనే ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఉంటుంది, అంటే స్పెషల్ అటానమస్ కూడా ఉంటుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులు. ఏదైతే ప్రాథమిక హక్కులు ఉంటాయో ఈ ప్రాథమిక హక్కులు వచ్చేసి చట్టబద్ధమైన హక్కులే కానీ, ఓకే, సో ఇయర్ ప్రాథమిక హక్కులు అన్నీ కూడా ఏంటి అంటే చట్టబద్ధమైన హక్కులే. అంటే సో ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ లీగల్ రైట్స్. ఓకే, సో ఇయర్ ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా ఏంది? లీగల్ రైట్స్. బట్ చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావు. ఇది గుర్తుంచుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్. సో ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులు అవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి జీవించే హక్కు ఉందండి. జీవించే హక్కు వచ్చేసి ఏంటి అంటే ప్రాథమిక హక్కు. అలానే ఏమంటారు? సో ఇది ప్రాథమిక హక్కు అన్నట్టు. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చట్టబద్ధమైన హక్కులన్నీ కూడా ప్రాథమిక హక్కులు కావు. ఓకే, సో జీవించే హక్కు వచ్చేసి ఫండమెంటల్ రైట్ అండ్ అట్ సేమ్ టైం ఇది లీగల్ రైట్ కూడా అవుతుంది. అంటే ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులు అవుతాయి, చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు. అంటే
ఎగ్జాంపుల్ వచ్చేసి ఓటు హక్కు ఉంది. ఓటు హక్కు వచ్చేసి ఏంటంటే ఇది చట్టబద్ధమైన హక్కు, కానీ అది ఫండమెంటల్ రైట్ కాదు. ఓకే, గమనించండి, జాగ్రత్త చెప్తున్న ఒక ఉదాహరణ. జీవించే హక్కు వచ్చేసి ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కు చట్టబద్ధమైన హక్కు అవుతుంది. అంటే జీవించే హక్కు వచ్చేసి ప్రాథమిక హక్కు అవుతుంది, అలానే చట్టబద్ధమైన హక్కు అవుతుంది అన్నట్టు. బట్ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు. అంటే ఎగ్జాంపుల్, చట్టబద్ధమైన హక్కు వచ్చేసింది ఓటు హక్కు. మరి ఓటు హక్కు వచ్చేసి ప్రాథమిక హక్కు అంటే కాదు, అది ఓన్లీ చట్టబద్ధమైన హక్కు అన్నట్టు. అంటే చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు, ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులు అవుతాయి అన్నట్టు. రైట్, ఇది అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి మనం ఫండమెంటల్ రైట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇయర్ ఫండమెంటల్ రైట్స్ తీసుకుంటే ఇది 3వ భాగంలో మెన్షన్ చేసింది. అంటే మన భారత రాజ్యాంగంలో పార్ట్ 3 అంటే 3వ భాగంలో ప్రకరణ 12 నుంచి ప్రకరణ 35 వరకు కూడా ప్రాథమిక హక్కులే ఉన్నాయి. మరి ఏంది ఇవి? ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే ఇవి న్యాయ నిర్ణేతకమైనవి, అంటే జస్టిసబుల్. ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే న్యాయ నిర్ణేతకమైనవి అన్నట్టు. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులు అనేవి చాలా విస్తృతమైనవి, మోర్ ఎలాబరేట్. ఓకే, అండ్ సమగ్రమైనవి కూడా, ఇవి విస్తృతమైనవి అలానే సమగ్రమైనవి. మరొక విషయం వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులకి, ఓకేనా, ప్రాథమిక హక్కులు రాజ్యాంగమే కాపాడుతుంది. అంటే సో ప్రాథమిక హక్కులు ఎవరు గ్యారంటీ ఇస్తారు అంటే కాన్స్టిట్యూషనే, భారత రాజ్యాంగమే ప్రాథమిక హక్కులకు గ్యారంటీ ఇస్తుంది అన్నమాట. రైట్, మరి ఈ ప్రాథమిక హక్కుల వల్ల ప్రయోజనం ఏంది అసలు అంటే, ప్రాథమిక హక్కుల యొక్క ప్రయోజనం ఏంటి అంటే, ఒకటి, ప్రాథమిక హక్కులు జాతి సమైక్యతను పెంపొందిస్తుందండి. ఓకే, అంటే యూనిటీ ఆఫ్ నేషన్ తీసుకొస్తుంది, జాతీయ సమైక్యతను తీసుకొస్తుంది. రెండవది వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులు ఎప్పుడైనా సరే బహుళ జన ప్రయోజనాన్ని చూస్తున్నట్టు, అంటే లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని చూస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ ప్రాథమిక హక్కులు అనేది వ్యక్తి ఔన్నత్యాన్ని, అంటే ప్రాథమిక హక్కులు అనేది ఏంది, ఇండివిజువల్ యొక్క డిగ్నిటీని కూడా పెంపొందిస్తున్నట్టు, వ్యక్తి ఔన్నత్యాన్ని కూడా పెంపొందిస్తున్నట్టు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు వచ్చేసి వ్యక్తుల మధ్య సమానత్వాన్ని కూడా పెంపొందిస్తుంది. ఓకే, వ్యక్తుల సమానత్వాన్ని, అంటే వ్యక్తుల మధ్య సమానత్వాన్ని కూడా ప్రాథమిక హక్కులు పెంపొందిస్తాయి. సో అంత ఇంపార్టెంట్. మరొక విషయం వచ్చేసి ప్రాథమిక హక్కులు వచ్చేసి రాజ్యాంగ ప్రజాస్వామ్య మీన్స్ రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని కూడా పెంపొందిస్తుంది అన్నట్టు. అంటే ఇది పొలిటికల్ డెమోక్రసీని కూడా ప్రమోట్ చేస్తుంది, రాజకీయ ప్రజాస్వామ్య ఆదర్శాన్ని కూడా పెంపొందిస్తుంది. మరొకటి ముఖ్యమైన విషయం వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులు వచ్చేసి నిరంకుశ పాలనని ఏం చేస్తుంది, నిరోధిస్తుంది. ప్రాథమిక హక్కులు ఏం చేస్తున్నాయి, నిరంకుశ పాలనని ఏం చేస్తున్నాయి, నిరోధిస్తున్నాయి అన్నట్టు. రైట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ మరొక విషయం వచ్చేసి ఏంటంటే శాసనసభ కూడా ఇష్టం వచ్చినట్టు చట్టాలను చేయడానికి లేదు. ఓకే, శాసనసభ ఇష్టానుసారంగా చట్టాలను తయారు చేస్తే ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయంటే వాటిని ప్రతిఘటిస్తాయి. అంటే లెజిస్లేచర్ తయారు చేసిన ఆర్బిటరీ లాస్ని లిమిట్ చేస్తుంది ఎవరు, ప్రాథమిక హక్కులు. రైట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను, వ్యక్తి వికాసం, అంటే వ్యక్తి ఇండివిజువల్గా డెవలప్ కావాలి అంటే వ్యక్తి వికాసాన్ని కూడా ఈ ప్రాథమిక హక్కులే పెంపొందిస్తాయి అన్నట్టు. రైట్, ఇదండి. నెక్స్ట్ అయితే మనకు భారత రాజ్యాంగం ఉంది కదండి. రైట్, భారత రాజ్యాంగంలో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, జనవరి 26, 1950లో అమలు అయినప్పుడు, ఓకే, దాన్ని మనం ఏమని పిలుస్తాం, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే మౌలిక రాజ్యాంగం. ఈ మౌలిక రాజ్యాంగంలో వచ్చేసి 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయండి. ఎన్ని? 7 ప్రాథమిక హక్కులు. అంటే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ మౌలిక రాజ్యాంగం వచ్చేసి ప్రజలందరికీ 7 ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించింది. ఆ 7 ప్రాథమిక హక్కులు వచ్చేసిందంటే ఫస్ట్ వన్ వచ్చేసిందంటే సమానత్వపు హక్కు. ఓకే, సమానత్వ హక్కు. దీన్నే మనం అని పిలుస్తాం అంటే రైట్ టు ఈక్వాలిటీ అని పిలుస్తాం.
ఓకే, ఈ రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది, ఏ ఆర్టికల్ ఎండ్ అవుతుంది అంటే సమానత్వ హక్కు వచ్చేసి ఆర్టికల్ 14 స్టార్ట్ అయ్యి 18 వరకు ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది ఫస్ట్ వన్ సమానత్వ హక్కు. రెండవది వచ్చేసి ఏంటంటే స్వేచ్ఛ హక్కు. ఓకే, స్వేచ్ఛ హక్కు అంటే దాన్ని మనం పిలుస్తాం అంటే రైట్ టు ఫ్రీడమ్ అని పిలుస్తాం అన్నట్టు. అది 19 నుంచి మొదలు పెడితే 22 వరకు ఉంటుంది. ఓకే, సో మూడవది వచ్చేసి ఏంటి అంటే రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పీడన నిరోధక హక్కు. ఈ పీడన నిరోధక హక్కు వచ్చేసి ఆర్టికల్ 23 to 24. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మత స్వేచ్ఛ హక్కు అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వచ్చేసి ఆర్టికల్ 25 to 28. రైట్, నెక్స్ట్ సాంస్కృతిక విద్యా హక్కు. ఓకే, అంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్. సో అది ఆర్టికల్ 29 నుంచి మొదలు పెడితే ఆర్టికల్ 30. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కు. ఆస్తి హక్కు వచ్చేసి ఏంటంటే ప్రకరణ 31. ఆస్తి హక్కు వచ్చేసింది ప్రకరణ 31. రైట్, అండ్ ఆర్టికల్ 7 వచ్చేసి రైట్ సారీ 7వది వచ్చేసి 7వ ప్రాథమిక హక్కు వచ్చేసిందంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఇది ఎక్కడ మెన్షన్ చేస్తుంది, ఓకే ఆర్టికల్ 32లో ప్రకరణ 32లో మెన్షన్ చేస్తున్నారు. దీన్ని మనం ఏం పిలుస్తాం రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అంటే మౌలిక భారత రాజ్యాంగం ప్రజలకి 7 ప్రాథమిక హక్కులను ప్రసాదించింది. అయితే ఈ 7 ప్రాథమిక హక్కుల్లో వచ్చేసి ప్రస్తుత రాజ్యాంగంలో మనకి ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. మరి ఏది తీసిర్రు అంటే మనకి 1978లో వచ్చేసి మనకి 44వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగిందండి. ఈ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కు రైట్, ఆస్తి హక్కు ఏదైనా ఆర్టికల్ 31. రైట్, ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి ఏం చేశారు తొలగించారు. మరి తొలగించి ఎక్కడ పెట్టారు అంటే అది 3వ భాగం నుంచి తీసేసి 12వ భాగంలో మెన్షన్ చేశారు అన్నట్టు. మరి 12వ భాగంలో ఎక్కడ అంటే ప్రకరణ 307లో మెన్షన్ చేశారు ఆస్తి హక్కు వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి ఆస్తి హక్కు వచ్చేసి ఏంటంటే ఇది ప్రాథమిక హక్కు కాదు, ఇది ఓన్లీ చట్టబద్ధమైన హక్కు. ఇప్పుడు ఆస్తి హక్కు వచ్చేసి ఏంటంటే ఓన్లీ చట్టబద్ధమైన హక్కు, ఇది ప్రాథమిక హక్కు కాదు. సో ఇప్పుడు మన ప్రస్తుతానికి ఉన్న భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులే ఉన్నాయి. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కు నుంచి తొలగించి దాన్ని 307 ప్రకరణలో చేర్చాడు. ఇప్పుడు ఆస్తి హక్కు వచ్చేసిందంటే చట్టబద్ధమైన హక్కే, అంటే అది లీగల్ రైటే, ఫండమెంటల్ రైట్ కాదు అని చెప్తున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేసింది సో హియర్ ఫ్యూచర్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇప్పుడు ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు ఏందో చూద్దాం. ఓకే, ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు ఏందో ఒకసారి గమనిద్దాం. ప్రాథమిక హక్కులు గమనిస్తే మనకేందండి ఆర్టికల్ 12 నుంచి మొదలు పెడితే ఆర్టికల్ 35 వరకు వచ్చేసి ఫండమెంటల్ రైట్స్ అంటారు. అయితే మన భారతదేశంలో గమనిస్తే ఎవరెవరు ఉంటారండి, పౌరులు ఉంటారు, విదేశీయులు ఉంటారు, అలానే చట్టబద్ధమైన వ్యక్తులు. చట్టబద్ధమైన వ్యక్తులు అంటే ఏంది, కార్పొరేషన్సే కావచ్చు లేదా కంపెనీలే కావచ్చు. మరి ఇవన్నీ అందరికీ సమానంగా ఇచ్చిరా అంటే లేదండి. రైట్, సో ఇక్కడ వచ్చేసిందంటే కొన్ని ప్రాథమిక హక్కులు ఏం చేశారు అంటే ఓన్లీ పౌరులకు మాత్రమే ఉన్నాయి. ఓకే, కొన్ని ప్రాథమిక హక్కులు ప్రత్యేకంగా పౌరులకే ఇచ్చారు. మరి మరికొన్ని ఇంకా మిగిలిన ఏం చేస్తారు, మరికొన్ని ప్రాథమిక హక్కులు ఏం చేస్తారంటే అందరికి ఇచ్చారు, అంటే భారతదేశంలో ఉన్న అందరి వ్యక్తులకు ఇచ్చారు. ఎవరెవరికి, పౌరులకు ఇచ్చారు, విదేశీయులకి అంటే ఫారినర్స్కి ఇచ్చారు, అండ్ చట్టబద్ధమైన వ్యక్తులు అంటే ఏంది, కార్పొరేషన్స్ కంపెనీలకు కూడా ఇచ్చారు. మరికొన్ని ప్రాథమిక హక్కులేమో అందరికీ వర్తింపజేశారు, కొన్ని ప్రాథమిక హక్కులు మాత్రం పౌరులకు మాత్రం ఉన్నాయి. రైట్, ఇది మీరు గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే
నెక్స్ట్ గమనిస్తే మరి ప్రాథమిక హక్కులు అనేవి అబ్జల్యూటా నాట్ అబ్జల్యూటా అంటే ప్రాథమిక హక్కులు వచ్చేసిందంటే అపరిమితమైనవి. ఇవి ఓన్లీ లిమిటెడే, అన్లిమిటెడ్ కాదు. ప్రాథమిక హక్కులు నాకు ఇచ్చారు నేను ఇష్టం ఉన్నది చేస్తానంటే కుదరదు, రైట్? ఇవి వచ్చేసింది అన్లిమిటెడే అంటే అపరిమితమైనవే, రైట్? ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఏంది దీని ఉద్దేశం ఏంది అంటే ఒకవేళ స్టేటు అంటే రాజ్యం, ఒకవేళ స్టేటు ప్రాథమిక హక్కులపైన నిబంధనలు విధించవచ్చు. ఓకే, సో రాజ్యం వచ్చేసి ప్రాథమిక హక్కులపైన నిబంధనలు విధించవచ్చా అంటే విధించవచ్చు. ఎందుకు? అవి అపరిమితమైనవి కావు, అవి వచ్చేసింది పరిమితమైనవి మాత్రమే, అంటే లిమిటెడే. ఓకే, అంటే నాట్ అబ్జల్యూట్. ఓకే, అపరిమితమైనవి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మరి ఒకవేళ రాజ్యం వచ్చేసి ఈ ప్రాథమిక నిబంధనల పైన, ప్రాథమిక హక్కుల పైన ఏమైనా నిబంధనలు విధించరు, అవి సహేతుకమైనవి కావు, మరి అప్పుడు న్యాయస్థానాలు విచారించవచ్చా అంటే ఎస్, న్యాయస్థానాలు ఏం చేయొచ్చు? విచారించవచ్చు. అంటే ఏదైతే రాజ్యము ప్రాథమిక హక్కుల పైన నిబంధనలు విధిస్తుందో ఆ నిబంధనలు ఎలా ఉంటాయంటే అది ఆర్బిటరీ ఉండొద్దు. ఓకే, అవి ఎట్లా ఉండాలి? ఆర్బిటరీ అనేది ఉండకూడదు, అంటే ఇష్టానుసారంగా చేయడానికి కుదరదు అన్నట్టు. ఓకే, సో ఒక ఏమంటారు, అది రాజ్యాంగబద్ధమై ఉంటే నో ప్రాబ్లం, రైట్? ఈవెన్ ఒకవేళ రాజ్యము ప్రాథమిక హక్కులపైన నిబంధనలు విధిస్తే ఆ నిబంధనలు ఆర్బిటరీనా కాదా అనేది న్యాయస్థానాలు విచారించవచ్చు, రైట్? ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కుల ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఇప్పుడు మనకి సహజపరమైన హక్కులు ఉంటాయి, రైట్? అంటే సమాజపరమైన. సో ఇయర్ దిస్ ఈజ్ సమాజ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సమాజపరమైన హక్కులు. సో ఇయర్ సమాజపరమైన హక్కులు ఉంటాయి, అలానే వ్యక్తులకు కూడా హక్కులు ఉంటాయి అన్నట్టు, అంటే ఇండివిజువల్ రైట్స్. ఈ ఇండివిజువల్ రైట్స్కి సమాజపరమైన హక్కులకు మధ్య ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయంటే సమతుల్యం చేస్తాయి అన్నట్టు. ఓకే, ఏం చేస్తాయి? సమతుల్యం చేస్తాయి అన్నట్టు, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయండి. ప్రాథమిక హక్కులు రాజ్యము నిరంకుశ చర్యలు ఏమైనా చేసింది అనుకోండి, సో రాజ్యం నిరంకుశంగా ఏమైనా ప్రవర్తించింది అనుకోండి, వాటిని కూడా ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయంటే నిరోధిస్తాయి అన్నట్టు. అంటే రాజ్య నిరంకుశ చర్యలను కూడా ప్రాథమిక హక్కులు నిరోధిస్తాయి అన్నట్టు, రైట్? సో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొన్ని హక్కులు ఏంది అంటే ప్రాథమిక హక్కులు వచ్చేసిందంటే నకారాత్మకమైనవి. అంటే నకారాత్మక అంటే ఏంది? నెగిటివ్ ఇన్ క్యారెక్టర్. సో ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే నెగిటివ్ ఇన్ క్యారెక్టర్. అంటే రాజ్యాధికారం పైన ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయంటే కొన్ని పరిమితులు కూడా విధిస్తాయి అన్నట్టు. అంటే రాజ్యము ఇష్టమునట్టే ఏమంటారు చట్టాలు చేయడానికి కుదరదు అన్నట్టు, వాటి మీద కూడా కొన్ని హక్కులు ఏం చేస్తాయంటే రాజ్యాధికారం పైన పరిమితులు విధిస్తాయి. అందుకే కొన్ని ప్రాథమిక హక్కులు వచ్చేసిందంటే నకారాత్మకమైనవి, రైట్? మరికొన్ని ప్రాథమిక హక్కులు వచ్చేసిందంటే సకారాత్మకమైనవి, అంటే పాజిటివ్ ఇన్ క్యారెక్టర్, సకారాత్మకమైనవి. సో ఇయర్ పాజిటివ్ ఇన్ క్యారెక్టర్. ఓకే, సో ఇయర్ సకారాత్మకం అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈవెన్ ఇక్కడ సకారాత్మకం అనేది అంటే ఏంటంటే వ్యక్తుల ప్రత్యేక అధికారాలను తెలియజేస్తాయి అన్నట్టు. ఓకే, వ్యక్తుల యొక్క ప్రత్యేక అధికారాలు తెలియజేసేదే సకారాత్మకం అనేది. నకారాత్మకమైనది అంటే ఏంటి? రాజ్యాధికారం పైన పరిమితులు విధిస్తే దాన్ని ఏమని పిలుస్తామో నకారాత్మకమైనది పిలుస్తాం అన్నట్టు, రైట్? మరొక విషయం, మరి ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలిగింది అనుకున్నాం. మరి ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే వాళ్ళు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చా అంటే వెళ్ళవచ్చు, రైట్? సో అంటే ఏంది ఇక్కడ? సో ప్రాథమిక హక్కులు వచ్చేసి జస్టిసబుల్ అండి.
ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే జస్టిసబుల్, అంటే న్యాయ నిర్ణేతకమైనది. అంటే ఏ పర్సన్కి అయితే రైట్, ఒక వ్యక్తికి తనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే వాటిని అమలు చేయమని న్యాయస్థానాలకు వెళ్ళవచ్చు. అదే న్యాయ నిర్ణేతకమైనది అని అర్థం, రైట్. మరి ఈ ప్రాథమిక హక్కులకి ఎవరు రక్షణ కల్పిస్తారు? ఓకే, ఈ ప్రాథమిక హక్కులకి ఎవరు రక్షణ కల్పిస్తారు అంటే, సో ఇయర్ సుప్రీంకోర్టే ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది. అంటే ఎవరికైనా వ్యక్తుల హక్కులకి భంగం జరిగితే బాధ్యతుడైన వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టుకి ఆశ్రయించవచ్చు అన్నట్టు. ఓకే, అలా రక్షణ కల్పించబడుతుంది అన్నారు. సుప్రీంకోర్టే ఫండమెంటల్ రైట్స్ని, ప్రాథమిక హక్కులకి రక్షణ కల్పిస్తుంది అన్నట్టు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే, ప్రాథమిక హక్కులు వచ్చేసి నాట్ పర్మనెంట్ అండి. ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే నాట్ ఏ పర్మనెంట్. ఓకే, ఇది శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనవి కావంటే మీనింగ్ ఏంది? పార్లమెంటు వచ్చేసి రాజ్యాంగ సవరణ ద్వారా, ఓకే, సో రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేయొచ్చు? ప్రాథమిక హక్కుల్ని తగ్గించవచ్చు. ఓకే, ఇది శాశ్వతమైనవి కావు. ఎందుకు అంటే పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్ని ఏం చేయొచ్చు? తగ్గించవచ్చు, రైట్. మరి ఇష్టం ఉన్నట్టు తగ్గించంటే ఇష్టం ఉన్నట్టు తగ్గడానికి లేదు. అంటే ఏదైతే ప్రాథమిక హక్కుల్ని తగ్గించాలనుకుంటుందో ఆ తగ్గించిన ప్రాథమిక హక్కుల వల్ల మౌలిక స్వరూపం భంగం కలగొద్దు. అంటే ప్రాథమిక హక్కులను రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్కు ఉంది, కానీ ప్రాథమిక హక్కుల్ని సవరిస్తున్నప్పుడు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మాత్రం భంగం కలిగించొద్దు, రైట్. అలా పార్లమెంట్ చేసుకోవచ్చు అండి. భంగం కలిగింది అనుకోండి, అప్పుడు అది కొట్టివేయబడుతుంది అన్నట్టు. ఓకే, సో కొట్టివేయబడుతుంది అన్నట్టు, రైట్. ఇది ఇంపార్టెంట్. మరొక విషయం వచ్చేసి ఏంటంటే, సపోజ్ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం, అంటే జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చింది అనుకుందాం. మరి జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు రాజ్యము అంటే స్టేట్ మరి ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేయొచ్చా అంటే, మరి రాజ్యాంగంలో 12 నుంచి మొదలు పెడితే 35 వరకు ఉన్నది, రైట్. సో ఇయర్ మరి ఇవి ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని కూడా మరి రాజ్యము సస్పెండ్ చేయొచ్చు అంటే సస్పెండ్ చేయడానికి లేదు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని కూడా సస్పెండ్ చేయొచ్చు, ఎక్సెప్ట్ రెండిటికి మాత్రం మినహాయింపు ఉంది. ఓకే, సో ఇయర్ జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు 2 ప్రకరణలు మాత్రము సస్పెండ్ చేయలేము అండ్ సస్పెండ్ కావు. అవి ఏంటి అంటే ప్రకరణ 20, రెండవది వచ్చేసి ప్రకరణ 21. ఈ 2 మాత్రము సస్పెండ్ కావు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇయర్ ప్రకరణ 20, ప్రకరణ 21. ప్రకరణ 20 అంటే ఏంటండి? నేర నిరూపణ విషయంలో వ్యక్తులకు కొన్ని పరిరక్షణలు ఉంటాయి అన్నట్టు, అది రద్దు కాదు. రెండవది వచ్చేసి ప్రకరణ 21. ప్రకరణ 21 ఏంటంటే జీవించే హక్కు, అంతరంగిక స్వేచ్ఛ. ఈ 2 ప్రకరణలు మాత్రం జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సస్పెండ్ కావు. ఇది గుర్తుంచుకోవాలి, రైట్. నెక్స్ట్ వచ్చేసి సరే బాగానే ఉంది, జాతీయ అత్యవసర పరిస్థితి జరిగినప్పుడు ప్రకరణ 20, 21 సస్పెండ్ కావు, మిగతా అన్ని సస్పెండ్ అవుతాయని చెప్పారు. మరి ఇదేంది? నేషనల్ ఎమర్జెన్సీ అంటున్నాం, రైట్. మరి సపోజ్ ఎమర్జెన్సీలు కూడా 2 టైప్స్ ఉంటాయి కండి. ఒకటి వచ్చేసాము ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ, రెండవది వచ్చేసి ఇంటర్నల్ ఎమర్జెన్సీ. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే ఏంది? బాహ్య అత్యవసర పరిస్థితి, బాహ్య అత్యవసర పరిస్థితి. రెండవది వచ్చేసి ఏంటంటే అంతరంగిక అత్యవసర పరిస్థితి. ఓకే, అంటే స్టేట్ ఎమర్జెన్సీ అనుకున్నాం. సో ఇయర్ అంతరంగిక అత్యవసర పరిస్థితి, బాహ్య అత్యవసర పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో ప్రకరణ 19 ఎలా ఉంది? అయితే ప్రకరణ 19లో వచ్చేసి మనకి 6 స్వేచ్ఛలు మెన్షన్ చేశారండి. ఓకే, సో ప్రకరణ 19 వచ్చేసి 6 స్వేచ్ఛలు ఉన్నాయి అన్నట్టు. మరి ఈ 6 స్వేచ్ఛలు వచ్చేసి బాహ్య అత్యవసర పరిస్థితి ఏర్పడేటప్పుడు ఏమవుతుంది అండ్ అంతరంగిక అత్యవసర పరిస్థితి ఏర్పడేటప్పుడు ఏందో చూద్దాం.
అయితే ప్రకరణ 19లో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఇందులో వచ్చేసి వాక్ స్వాతంత్రం అండ్ భావ వ్యక్తీకరణ. ఓకే, వాక్ స్వాతంత్రము మరియు భావ వ్యక్తీకరణ, ఇది ఫస్ట్ వన్. రెండవది వచ్చేసి ఏంటంటే సమావేశాలు. మూడవది వచ్చేసి సంస్థలు. నాలుగవది వచ్చేసి సంచారం మూమెంట్. ఐదవది వచ్చేసి రెసిడెన్స్. అండ్ ఆరవది వచ్చేసి వృత్తి ప్రొఫెషన్. ఇవి 6 స్వేచ్ఛా హక్కులు అండి. ఇవి ప్రకరణ 19లో మెన్షన్ చేశారు. అయితే ఈ ప్రకరణ 19 వచ్చేసి బాహ్య అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఇవేమవుతాయి, సస్పెండ్ అవుతాయి. అంటే ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటే లైక్ యుద్ధం ఏర్పడడం కానీ, లేకపోతే విదేశీయులు దాడి చేయడం కానీ, అలాంటి పరిస్థితులు వచ్చేసి ప్రకరణ 19 వచ్చేసి ఏమవుతుంది, సస్పెండ్ చేస్తారు. మరి అంతర్గత అత్యవసర పరిస్థితి జరిగినప్పుడు లైక్ సాయుధ విప్లవాలు జరిగిన లేదా స్టేట్ ఎమర్జెన్సీ వచ్చిన అప్పుడు మాత్రం ప్రకరణ 19 మాత్రం సస్పెండ్ కాదు. చాలా ఇంపార్టెంట్ అండి. ప్రకరణ 19 వచ్చేసి బాహ్య అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు సస్పెండ్ అవుతుంది, అంతర్గత అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు సస్పెండ్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. మరొక విషయం వచ్చేసి ఏంటంటే మరి ఇప్పుడు మన ఆర్మ్డ్ ఫోర్సెస్ గమనించిన, లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, పారామిలిటరీ ఫోర్స్ కానీ, పోలీస్ ఫోర్స్ కానీ, ఇంటెలిజెంట్ ఫోర్స్ కానీ ఉంటారు. మరి వీళ్ళు ఇందులో ఏం చేస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, రైట్, సభ్యులు ఉంటారు. మరి ఈ సభ్యులకి అంటే ఆర్మ్డ్ ఫోర్సు, పారామిలిటరీ సభ్యులు, పోలీస్ ఫోర్సు అండ్ ఇంటెలిజెంట్ ఫోర్స్ తీసుకుంటే వీళ్ళకి ప్రాథమిక హక్కులు పరిమితంగానే ఉంటాయి. ఓకే, అన్లిమిటెడ్ ఉండదండి. వీళ్ళకి వచ్చేసి ఏంటంటే పరిమిత ప్రాథమిక హక్కులు మాత్రం వీళ్ళకు ఉంటాయి అన్నట్టు, రైట్. సో ఇది ఇంపార్టెంట్. ఇవి కూడా ఏంటంటే పార్లమెంటు చట్టం ద్వారా ఈ ఆర్మ్డ్ ఫోర్సు, పారామిలిటరీ అండ్ పోలీస్ ఫోర్స్, ఇంటెలిజెంట్ ఏజెన్సీలో పనిచేసే సభ్యులకి ప్రాథమిక హక్కులను తగ్గించవచ్చు. వీళ్ళకి ఎవరు చేస్తారు, ఇది పార్లమెంట్ చట్టం ద్వారా చేయొచ్చు. మరొక విషయం వచ్చేసి ఏంటంటే సపోజ్ ఒక ప్రాంతం ఉందండి, ఆ ప్రాంతంలో వచ్చేసి మార్షల్ లా ఉందనుకుందాం, అంటే సైనిక చట్టం అమల్లో ఉందనుకుందాం, రైట్. అయితే ఈ సైనిక చట్టం అమల్లో ఉన్న ప్రాంతంలో ఏమవుతుంది అంటే ప్రాథమిక హక్కులపైన ఆంక్షలు విధిస్తారు అన్నట్టు. ఓకే, ఎక్కడైతే సైనిక చట్టము అమల్లో ఉన్న ప్రాంతంలో ప్రాథమిక హక్కులపైన ఆంక్షలు ఉంటాయి, గుర్తుంచుకోండి. ఎందుకు అంటే శాంతి భద్రతలను కాపాడడం కోసం సైనిక చట్టం ఉన్న ప్రాంతాలలో ప్రాథమిక హక్కులపైన ఏం చేస్తారు, ఆంక్షలు విధిస్తారు. రీజన్ ఏంటంటే శాంతి భద్రతలను కాపాడడం కోసం, రైట్. ఇది 3 గుర్తుంచుకోవాలన్నట్టు, రైట్. నెక్స్ట్ మరి ప్రాథమిక హక్కులు ఉన్నాయంటున్నాం కదా, రైట్. మరి ఈ ప్రాథమిక హక్కులు డైరెక్ట్గా అమల్లోకి వస్తాయా, మరి దానికి ఏమైనా ప్రత్యేక చట్టాలు చేయాల్సి వస్తుందా అంటే ప్రాథమిక హక్కుల్లో చాలా హక్కులు ఏమవుతాయంటే డైరెక్ట్గా అంటే నేరుగా అమల్లోకి వస్తాయి. బట్ మరికొన్ని ప్రాథమిక హక్కులు మాత్రం అమలు చేయాలంటే ప్రత్యేక చట్టం చేయాలన్నట్టు. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి అస్పృశ్యత, అంటరానితనం అనుకుందాం. ఇది ఆర్టికల్ 17 చెప్తుంది. సో దీనికి మాత్రం డైరెక్ట్ అమల్లోకి రాదండి. ఏం చేయాలి, చట్టం తయారు చేయాలి, రైట్. SC/ST అట్రాసిటీకి చట్టం అని ఒకటి ఉంది కదా. సో అలా ఏమవుతుంది అంటే ఆ చట్టం చేసినప్పుడు మాత్రం అది అమల్లోకి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నా అంటే ప్రాథమిక హక్కుల్లో చాలా హక్కులు డైరెక్ట్గా అమల్లోకి వస్తాయి, బట్ మరికొన్ని హక్కులు మాత్రం అమలు చేయాలంటే ప్రత్యేక చట్టం చేయాలి. మరి ప్రత్యేక చట్టం ఎవరు చేయాలి, పార్లమెంటా లేకపోతే రాష్ట్ర శాసనసభలా అంటే సో ఎవరికి అధికారం ఉంది అంటే ప్రాథమిక హక్కుల పైన అమల్లోకి రావాలంటే ప్రత్యేక చట్టం ఎవరు చేయాలంటే పార్లమెంటుకు మాత్రమే ఉంది, రాష్ట్ర శాసనసభకి లేదు. మరి ఎందుకు రాష్ట్ర శాసనసభకి ఇవ్వలేదు, ఓన్లీ పార్లమెంట్కి ఇచ్చారు అంటే దేశం మొత్తానికి, రైట్. సో దేశం మొత్తానికి యూనిఫామ్ లా రావాలంటే అంటే దేశం మొత్తానికి ఏకరూపతంగా ఉండడం కోసమే, అంటే
సో భారతదేశం మొత్తానికి ఒకటే చట్టం రావడం కోసం మనం ఏం చేసాం, పార్లమెంట్కి ఇచ్చినాం. అదే రాష్ట్రాలకు ఇచ్చినాం అనుకోండి, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చట్టం అవుతుంది అన్నట్టు. అలా కాకూడదనే ఉద్దేశంతోనే అన్ని అంటే ఏదైతే ప్రాథమిక హక్కులు అమల్లోకి రావాలంటే ప్రత్యేక చట్టం చేయాలి కదా, ఆ ప్రత్యేక చట్టం చేసే అధికారం పార్లమెంట్కి ఇచ్చారు, రాష్ట్ర శాసనసభకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఏకరూపత కోసం అన్నట్టు. అంటే త్రూ అవుట్ ద కంట్రీ సేమ్ ఉండడం కోసం ఏం చేసాం, పార్లమెంట్కి మాత్రమే ఇచ్చాం అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ అది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రకరణ 12 చూస్తున్నాం అన్నట్టు, రైట్. ఇంతకుముందే మాట్లాడి ఎప్పుడు రాజ్యం అయితే మన ఫండమెంటల్ రైట్స్ అబ్జర్వ్ చేస్తారు, ప్రాథమిక హక్కులను గమనిస్తే. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు రాజ్యం అంటుంటారు. ఈ రాజ్యం అంటే ఏంది ఒకసారి చూద్దాం. అంటే ప్రాథమిక హక్కులలో రాజ్యం అనే పదాన్ని మెన్షన్ చేశారు. ఈ రాజ్యం అనే పదాన్ని ఒకసారి గమనిస్తే ఎవరెవరు వస్తారు రాజ్యం అంటే సో భారత ప్రభుత్వం వస్తుంది అండ్ పార్లమెంట్ వస్తుంది. పార్లమెంట్ అంటే ఏంది, లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకే. నెక్స్ట్ భారత ప్రభుత్వం అంటే ఏంది, కేంద్ర కార్యనిర్వాహక వర్గం వస్తుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్రంలో వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర శాసనసభ, ఇది కూడా రాజ్యం కిందకి వస్తుంది. అలానే స్థానిక అధికార సంస్థలు లైక్ మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు, ఇవన్నీ కూడా ఏంది స్థానిక అధికార సంస్థల కిందకు వస్తుంది అన్నట్టు, రైట్. అయితే సుప్రీంకోర్టు కూడా ఒకసారి ఏమని చెప్పిందంటే తన తీర్పులో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు, సో ఈవెన్ రాజ్యం కింద అంటే రాజ్యం ఆధ్వర్యంలో పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీలు కూడా రాజ్యం కింద రాజ్యం ఆధ్వర్యంలో పనిచేసే ప్రైవేట్ ఏజెన్సీలు కూడా ఏమైతే రాజ్యం కిందికే వస్తుంది అని చెప్పింది అన్నట్టు, రైట్. అయితే ఇప్పుడు రాజ్యం ఏదైనా చట్టాలు చేసినా, ఏదైనా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా పోయినా అప్పుడు ఏం చేయొచ్చు, ప్రాథమిక హక్కులకి భంగం కలిగితే న్యాయస్థానాలలో ఏం చేయొచ్చు, సవాలు చేయొచ్చు అన్నట్టు, రైట్. సో గుర్తుంచుకోండి, రాజ్యం అంటే భారత ప్రభుత్వం వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, పార్లమెంట్ వస్తుంది, రాష్ట్ర శాసనసభ వస్తుంది, స్థానిక అధికార సంస్థలు వస్తాయి, ఓకే. అండ్ ఇతర అధికార చట్టబద్ధమైన అథారిటీస్ వస్తాయి, నాన్ స్టాట్యుటరీ అథారిటీస్ కూడా వస్తాయి. ఈవెన్ ప్రైవేట్ ఏజెన్సీ కూడా రాజ్యం ఆధ్వర్యంలో పనిచేస్తే అది కూడా రాజ్యం కిందకి వస్తుందని చెప్తున్నాను. ఈ రాజ్యం ప్రాథమిక హక్కులకి భంగం కలిగించింది అనుకోండి, అప్పుడు వాటిపైన ఆ చట్టాల పైన న్యాయస్థానాలలో సవాలు కూడా చేయొచ్చు అన్నట్టు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లా ఇన్కన్సిస్టెన్స్ విత్ ఫండమెంటల్ రైట్స్, ఓకే. సో ఇయర్ ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న చట్టాలు. అయితే ప్రకరణ 13 ఏం చెప్తుంది అంటే ఏదైనా చట్టము ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే, ఏదైనా చట్టము ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంటే ఆ చట్టము చెల్లుబాటు కాదు. ఆ చట్టం ఏదైతే చెల్లుబాటు కాదు, రైట్. సో మరి చెల్లుబాటు కాదు అవునా అనేది మరి ఎవరు చెప్తారు అంటే సుప్రీంకోర్టు చెప్తుంది, హైకోర్టు చెప్తున్నారు. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారం ఇవ్వబడింది. ఏ ప్రకరణ ప్రకారం, ప్రకరణ 32 ప్రకారమేమో న్యాయ సమీక్ష అధికారం సుప్రీంకోర్టుకి ఇవ్వబడ్డది. ప్రకరణ 226 ప్రకారం వచ్చేసేమో హైకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం ఇచ్చినట్టు. ఈ న్యాయ సమీక్ష అధికారం ద్వారా ఫండమెంటల్ రైట్స్కి, ఓకే, ఫండమెంటల్ రైట్స్కి అంటే ప్రాథమిక హక్కులకి వ్యతిరేకమైన ఏ చట్టాన్నైనా అది రాజ్యాంగ విరుద్ధం అయితే ఆ చట్టాన్ని ఏం చేస్తుంది, రద్దు చేస్తుంది, ఓకే. ఆ చట్టాన్ని ఏం చేస్తుంది, రద్దు చేస్తుంది. ఎవరు చేస్తారు, ప్రకరణం 32 ప్రకారమేమో సుప్రీంకోర్టు చేస్తుంది, ప్రకరణ 226 ప్రకారమో హైకోర్టు చేస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం చట్టం అని మాట్లాడుతాం, రైట్. సో ఈవెన్ ప్రకరణ 13లో కూడా వచ్చేసి మనకు చట్టం అనే పదం ఉందండి. మరి చట్టం అంటే ఏమేమి వస్తాయి, రైట్. సో చట్టం అనేది ఏంటంటే ఇది కూడా విస్తృతమైన పదం అండి. చట్టం అంటే సపోజ్ పార్లమెంటు చేసిన చట్టాలని
లేదా రాష్ట్ర శాసనసభలు చేసినవి కూడా చట్టం కిందకి వస్తాయి. రైట్. నెక్స్ట్ రాష్ట్రపతి కూడా ఏం చేస్తాడండి, ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు కదా, ఇది కూడా చట్టం కిందకి వస్తుంది. మరి గవర్నర్ కూడా ఏం చేస్తాడు, ఆర్డినెన్స్లు జారీ చేస్తాడు కదా, ఇది కూడా ఏంది చట్టం కిందకి వస్తున్నట్టు. నెక్స్ట్ అలానే కార్యనిర్వాహక వర్గం కూడా ఏం చేస్తుందండి, ఆర్డర్లు ఇస్తుంది, బైలాస్ ఇస్తుంది, రూల్స్ ఇస్తుంది. రైట్. అండ్ అలానే ఏమంటారు, రెగ్యులేషన్స్ ఇస్తుంది, నోటిఫికేషన్స్ కూడా ఇస్తుంది కదా. రైట్. ఇవన్నీ కూడా ఏంది చట్టం కిందకే వస్తాయి. నెక్స్ట్ అలానే చట్టబద్ధం కానీ శాసనాధికారాలు లైక్ ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఇవి కూడా ఏంది చట్టం కిందకే వస్తాయి. ఇవి ఏవైనా సరే ఇవన్నీ కూడా ఏదైనా ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే న్యాయస్థానాలు ఏం చేస్తాయంటే కొట్టివేస్తాయి అన్నట్టు. ఈవెన్ వచ్చేసి ప్రాథమిక హక్కుల్ని ఏం చేయొచ్చు అంటే రాజ్యాంగ సవరణ చేయొచ్చు అని చెప్పింది. ఓకే. ప్రాథమిక హక్కులకి అంటే పార్లమెంట్ వచ్చేసి ప్రాథమిక హక్కుల్ని రాజ్యాంగ సవరణ చేయొచ్చు అని చెప్పింది. కానీ మౌలిక స్వరూపం మాత్రము భంగం కలగొద్దు, రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం భంగం కలగొద్దు అని ఏ కేసులో చెప్పింది అంటే కేశవానంద భారతి కేసులో చెప్పిందండి. 1973 కేశవానంద భారతి కేసులో ప్రాథమిక హక్కులని సవరణ చేయొచ్చు, రాజ్యాంగ సవరణ చేయొచ్చు, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపం భంగం కలగొద్దు అని చెప్పింది. ఒకవేళ భంగం కలిగితే ఆ చట్టం చెల్లుబాటు కాదని కేశవానంద భారతి కేసు 1973లో చెప్పింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఓవరాల్గా వచ్చేసి డీటెయిల్గా ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దామండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రాథమిక హక్కులు ఎన్నెన్ని ఉన్నాయనేది జస్ట్ చెప్పుకుంటూ వెళ్తాను. రైట్. డెప్త్గా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రాథమిక హక్కులు వచ్చేసి ఫస్ట్ వన్, సో ఇయర్ సమానత్వ హక్కు ఉందండి. సమానత్వ హక్కు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 14 నుంచి మొదలు పెడితే 18 వరకు స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో 14, సో ఇయర్ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే చట్టం ముందు సమానులే అని చెప్తుంది, అండ్ చట్టం సంరక్షణ కల్పిస్తుంది అని చెప్తుంది ఆర్టికల్ 14. నెక్స్ట్ ఆర్టికల్ 15 ఏమని చెప్తుంది అంటే కులపరంగా కానీ మతపరంగా కానీ జాతిపరంగా కానీ లింగపరంగా కానీ జన్మ కారణం కానీ విచక్షణ చెయ్యకూడదు అని చెప్తున్నాను. రైట్. ఇది ఆర్టికల్ 15 చెప్తుంది. ఆర్టికల్ 16 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ఓకే సమాన అవకాశాలు కల్పిస్తుంది ఆర్టికల్ 16. నెక్స్ట్ ఆర్టికల్ 17 వచ్చేసి ఏం చేస్తుంది అంటే అంటరానితనం అస్పృశ్యత రద్దు అని ఆర్టికల్ 17 చెప్తుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 18, సో ఇయర్ ఆర్టికల్ 18 ఏమని చెప్తుంది అంటే బిరుదులు రద్దు అని చెప్తున్నారు. ఓకే. ఎక్సెప్ట్ అంటే సైనిక విద్య మినహాయించి మిగిలిన అన్ని రంగాలలో బిరుదులు రద్దు అని చెప్తున్నారు. రైట్. ఇది సమానత్వపు హక్కు అండి ఆర్టికల్ 14 to 18. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కు వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ 19 నుంచి మొదలు పెడితే 22 వరకు మాట్లాడుతుంది. ఫస్ట్ ఆర్టికల్ 19 చూద్దాం. ప్రకరణ 19 అబ్జర్వ్ చేస్తే ప్రకరణ 19లో 6 హక్కులు ఉన్నాయన్నమాట. ఈ 6 హక్కులు వచ్చేసి ఏంటంటే ఒకటి వాక్ స్వాతంత్రము మరియు భావ వ్యక్తీకరణ అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అసెంబ్లీ, ఓకే సమావేశం, సంస్థలు అంటే అసోసియేషన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు, సంచారం చేయొచ్చు అంటే త్రూ అవుట్ ఇండియా ఎక్కడైనా సంచారం చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ నివాసం రెసిడెంట్, ఓకే సో ఎక్కడైనా నివాసం ఏర్పాటు చేసుకో, వృత్తి ఏ వృత్తినైనా అవలంబించవచ్చు అని చెప్తుంది. రైట్. ప్రొఫెషన్. నెక్స్ట్ ప్రకరణ 20 ఏం చెప్తుంది అంటే సో ఇప్పుడు నేర నిరూపణ విషయంలో వ్యక్తులకు ఏం చేస్తారు అంటే కొన్ని రక్షణలు కల్పిస్తారు అన్నట్టు. అదే ప్రకరణ 20 మాట్లాడుతుంది. ప్రకరణ 21 ఏం మాట్లాడుతుందంటే జీవించే హక్కు అండ్ అంతరంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ప్రకరణ 21A విద్యా హక్కును కూడా చేర్చాం, రైట్ టు ఎడ్యుకేషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ టు ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రాథమిక హక్కు. అది ఎక్కడ మెన్షన్ చేశారు అంటే 21A మెన్షన్ చేశారు.
అండ్ 22 వచ్చేసి ఏంటంటే అక్రమ అరెస్టులకి. ఓకే, సో ఇయర్ అక్రమ అరెస్టుల నిర్బంధాలకి వ్యతిరేకంగా రక్షణ. ఏంటంటే వ్యతిరేకంగా రక్షణ, వ్యతిరేకంగా రక్షణ కూడా ఉంటుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు. ఓకే, అంటే రైట్ అగైనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వచ్చేసి ప్రకరణ 23 to 24. ప్రకరణ 23 ఏం చెప్తుంది అంటే బలవంతపు వ్యక్తి సాకిరిని అండ్ మనుషులతో వ్యాపారాన్ని రద్దు చేసింది. ఓకే, నిషేధం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రకరణ 24 వచ్చేసి ఏంటంటే ఫ్యాక్టరీలలో, గనులలో, ఈవెన్ ప్రమాదకరమైన వంటి వాతావరణాలలో, ఉద్యోగాలలో చిన్న పిల్లల నియామకాలు నిషేధం. సింపుల్గా చెప్పాలంటే బాల కార్మిక వ్యవస్థ రద్దు అని ప్రకరణ 24 చెప్తున్నాను. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మత స్వాతంత్రపు హక్కు. అది ఆర్టికల్ 25 నుంచి మొదలు పెడితే 28 వరకు ఉందన్నట్టు. 25 ఏమని చెప్తుంది ఆర్టికల్ 25 అంటే, సో యర్ అంతరాత్మను అనుసరించి, మన అంతరాత్మ అనుసరించి మనం స్వేచ్ఛగా ఏ మతాన్ని అయినా అవలంబించవచ్చు అండ్ ప్రచారం కూడా చేసుకోవచ్చు. ఇది ఆర్టికల్ 25 చెప్తుంది. నెక్స్ట్ ప్రకరణ 26 ఏం చెప్తుంది అంటే మత వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ కూడా ఉంది కూడా చెప్తున్నారు. ఆర్టికల్ 26 వచ్చేసి మత వ్యవహారాలని నిర్వహించుకునే స్వేచ్ఛ. నెక్స్ట్ ప్రకరణ 27 ఏం చెప్తుంది అంటే మత ప్రాతికమైన ప్రజల పైన పన్నులు విధించరాదు, వసూలు చేయరాదు అని చెప్తున్నారు. ఓకే, అంటే మతం పేరు మీద ప్రజల పైన పన్నులు విధించరాదు అండ్ వసూలు చేయరాదు అని కూడా చెప్పింది ప్రకరణ 27. నెక్స్ట్ ప్రకరణ 28 వచ్చేసి, ప్రకరణ 28 వచ్చేసి ఏంటంటే విద్యా సంస్థలలో మత బోధన అండ్ ఆరాధన విషయాల గురించి స్వేచ్ఛ అని ప్రకరణ 28 చెప్తుంది. నెక్స్ట్ ఐదవ ప్రాథమిక హక్కు వచ్చేసి ఏంటంటే సాంస్కృతిక విద్యా హక్కు. ఇది ప్రకరణ 29 నుంచి మొదలు పెడితే 30 వరకు ఉంది అన్నట్టు. రైట్, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రకరణ 29 ఏం చెప్తుంది అంటే అల్పవర్గాల సంఖ్య ఉందనుకుందాం. అంటే సో మైనారిటీస్, ఈ మైనారిటీస్ యొక్క భాష కానీ, లిపి కానీ, సంస్కృతి కానీ రక్షించుకునే హక్కు ఆర్టికల్ 29లో చెప్తున్నట్టు. మరి ప్రకరణ 30 ఏం చెప్తుంది? ప్రకరణ 30 ఏం చెప్తుంది అంటే అల్పసంఖ్యాక వర్గాలు అంటే మైనారిటీస్. సో మైనారిటీస్ వచ్చేసి లైక్ ఏమంటారు, మైనారిటీస్ వచ్చేసి విద్యా సంస్థల్ని నెలకొల్పుకోవచ్చు, వాటిని నిర్వహించుకోవచ్చు అని కూడా ప్రకరణ 30 చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రాజ్యాంగ పరిహార హక్కు. సో ప్రకరణ 32, ప్రకరణ 32 ఏమని చెప్తుంది అంటే ప్రాథమిక హక్కుల్ని రక్షణ కల్పించడానికి అండ్ ప్రాథమిక హక్కుల్ని అమలు పరచుకోవడానికి సుప్రీంకోర్టుకి అండ్ హైకోర్టుకి వచ్చేసి ఏంటంటే ఈ ఉత్తర్వుల ద్వారా ఫండమెంటల్ రైట్స్కి అమలుపరిచే హక్కు, అది అమలుపరిచే పవరు అండ్ రక్షించే ఫండమెంటల్ రైట్స్ని రక్షించే హక్కు కూడా ఉందన్నట్టు. రైట్, సో ఇప్పుడు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ని రక్షించాలన్నా, అమలుపరచాలన్నా కొన్ని ఉత్తర్వులను జారీ చేస్తుంది. అది వచ్చేసి ఏంటంటే కోర్టు జారీ చేస్తుంది. ఎవరు? సుప్రీంకోర్టు. హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్చరీ, కోవారంట్, ఈ 5 ఉత్తర్వుల ద్వారా సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అంటే ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తుంది అండ్ ప్రాథమిక హక్కుల్ని అమలు పరచడానికి కూడా ఈ ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎవరెవరికి ఇవ్వబడ్డది? భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వబడ్డదా అంటే, సో భారతదేశంలో ఎవరెవరు ఉంటారు? ఫారినర్స్ ఉంటారు, సిటిజన్స్ ఉంటారు, అంటే పౌరులు ఉంటారు, అలానే విదేశీయులు ఉంటారు. మరి వీళ్ళందరికీ ఫండమెంటల్ రైట్స్ వర్తిస్తాయా అనేది ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఇందులో వచ్చేసి విదేశీయులకు కావండి, విదేశీయులు కాకుండా కేవలం పౌరులకు మాత్రమే, ఓకే, ఓన్లీ పౌరులకు మాత్రమే ఉండే ఆర్టికల్స్ వచ్చేసి అంటే ప్రాథమిక హక్కులు వచ్చేసి ఏంటంటే ప్రకరణ 15, ప్రకరణ 16, ప్రకరణ 19, ప్రకరణ 29, ప్రకరణ 30. ఏంటి అండి? సో ఇయర్ 15 ఒకటి, రైట్, 16 ఒకటి, 19 ఒకటి, సో అలానే 29, 30,
ఇవి ఓన్లీ పౌరులకు మాత్రమే ఉన్నాయండి. 15, 16, 19, 29, 30 ఇది ఓన్లీ పౌరులకు మాత్రమే ఉంది. ఏందో ఒకసారి చూద్దాం. ఒకటి వచ్చేసిందంటే ప్రకరణ 15 ఏం చెప్తుంది అంటే కులము, మతము, జాతి, లింగము, జన్మ కారణంగా ఎలాంటి విచక్షణ చూపించరాదు. ఓకే, అంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. రైట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రకరణ 16 ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, ఇది ఓన్లీ పౌరులకే అంది. ఓకే, సో నెక్స్ట్ ప్రకరణ 19 వచ్చేసి స్వేచ్ఛ హక్కుల రక్షణ. ఓకే, స్వేచ్ఛ హక్కుల రక్షణ ఎవరికి ఉందండి? ఓన్లీ ఓన్లీ పౌరులకు మాత్రమే ఉందన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రకరణ 29 కూడా పౌరులకే, అంటే అల్పసంఖ్యా వర్గాల వాళ్ళు భాష, లిపి, సంస్కృతిని కూడా ఏం చేయొచ్చు? రక్షించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ప్రకరణ 30 వచ్చేసి ప్రకరణ 30లో వచ్చేసి ఏమని పేర్కొన్నారంటే అల్పసంఖ్యా వర్గ వాళ్ళు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, అలానే వాటిని నిర్వహించుకునే హక్కు కూడా ఉందని ప్రకరణ 30 చెప్తున్నారు. ఈ 5 ప్రాథమిక హక్కులు వచ్చేసి కేవలం పౌరులకు మాత్రమే ఉంది, విదేశీయులకు మాత్రం లేదు. రైట్, నెక్స్ట్ అలానే విదేశీయులకి, పౌరులకి, మరి విదేశీయులలో కొన్ని శత్రు దేశాలు కూడా ఉంటాయి. రైట్, అంటే శత్రు దేశాలకు చెందిన విదేశీయులకు మాత్రం లేవు. గుర్తుంచుకోండి, విదేశీయులు అనగానే మనకి మిత్ర దేశాలు ఉంటాయి, శత్రు దేశాలు ఉంటాయి. శత్రు దేశాల విదేశీయులకు మాత్రం ఈ హక్కులు రావు. అంటే విదేశీయులకి, పౌరులకి ఉంటాయి, బట్ విదేశీయుల్లో శత్రు దేశాల విదేశీయులకు మాత్రం ఉండవు. సో ఇప్పుడు విదేశీయుల పౌరులకు ఏమేమి ఉంటాయి అంటే హక్కులు వచ్చేసి, ప్రాథమిక హక్కులు వచ్చేసి 1-14 హక్కు. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది. అంటే చట్టం ముందు సమానత్వం అండ్ చట్టం వల్ల సమాన రక్షణ కల్పిస్తుంది అని చెప్తుంది అన్నట్టు ఆర్టికల్ 14. ఇది ఇద్దరికి వర్తిస్తుంది, విదేశీయులకు వర్తిస్తుంది, అలానే పౌరులకు కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 20 ఏం చెప్తుంది అంటే నేర నిరూపణ విషయంలో వ్యక్తులకి కొన్ని పరిరక్షణలు ఉంటాయని ఆర్టికల్ 20 చెప్తుంది అన్నట్టు. రైట్, సో ఇది ఇద్దరికి వర్తిస్తుంది. నెక్స్ట్ జీవించే హక్కు, ఆర్టికల్ 21 వచ్చేసి ఏంటంటే జీవించే హక్కు అండ్ అంతరంగిక స్వేచ్ఛ, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఇది కూడా ఇద్దరికి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. ప్రకరణ 21A వచ్చేసి ప్రాథమిక హక్కు, ప్రాథమిక విద్యను పొందే హక్కు ఎవరెవరికి ఉంటుంది? విదేశీయులకు ఉంటుంది, అలానే పౌరులకు కూడా ఉంటుంది. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇప్పుడు ఏంటంటే కొన్ని వివాదాలలో ఏం చేస్తారంటే అరెస్ట్ చేస్తారు. సో కొన్ని వివాదాలలో అరెస్టు నుంచి, నిర్బంధం నుంచి రక్షణ కూడా కల్పిస్తుంది. ఇది కూడా ఇద్దరికి ఉంది. ఆర్టికల్ 22 వచ్చేసి సో ఎవరు విదేశీయులకు ఉన్నది, అలానే మన పౌరులకు కూడా ఉంది అన్నట్టు. నెక్స్ట్ ప్రకరణ 23 వచ్చేసి ఏంటంటే మనుషులతో వ్యాపారం చేయొద్దు అండ్ బలవంతపు వెట్టి చాకిరి, అండ్ ఇవి ఏంది నిషేధించారు. మనుషులతో వ్యాపారం, బలవంతపు వెట్టి చాకిరి వచ్చేసి నిషేధం. రైట్, నెక్స్ట్ ప్రకరణ 24 వచ్చేసి బాల కార్మిక వ్యవస్థ రద్దు. రైట్, సో ఇది కూడా ఇద్దరికి వర్తిస్తుంది. నెక్స్ట్ ప్రకరణ 25 వచ్చేసి ఏంటంటే మన అంతరాత్మని అనుసరించి మనం ఏ మతాన్నైనా అవలంబించవచ్చు అండ్ ప్రచారం కూడా చేసుకునే స్వేచ్ఛ ఉంది అని ప్రకరణ 25 చెప్తున్నారు. నెక్స్ట్ ప్రకరణ 26 ఏం చెప్తుందంటే మత వ్యవహారాలని నిర్వహించుకునే స్వేచ్ఛ. ఓకే, మత వ్యవహారాలు నిర్వహించుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది అని చెప్తుంది. అంటే విదేశీయులకు ఉన్నది, అలానే పౌరులకు కూడా ఉందని చెప్తుంది. నెక్స్ట్ ప్రకరణ 27. సో ప్రకరణ 27 ఏమని చెప్తుంది అంటే మత వ్యాప్తి కోసము పన్నులు కట్టుట విషయంలో గురించి చెప్తున్నట్టు. నెక్స్ట్ ప్రకరణ 28 ఏం చెప్తుంది అంటే విద్యా సంస్థలలో మత బోధన, ఆరాధన విషయాల గురించి స్వేచ్ఛ ఉంది. రైట్, సో ఇవి అండి. సో కేవలం పౌరులకే, అలానే విదేశీయులకు, పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కుల గురించి
ఇక్కడ పేర్కొన్నారు. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి, రైట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఈ ఆర్టికల్ 14 నుంచి మొదలు పెడితే సో మనకి 35 వరకు సో డెప్త్గా అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.